కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. ఇందులో మనకి నష్టం ఏముంది? ఆఫీస్కు పోతే మనకి పైసలు వచ్చేవే గాని పోయేవి కావుగా. అంతే కదమ్మా? అంతే అంతేనండి, అంతే. అంటే మిమ్మల్ని అనుమానించాలని కాదండి, నిజంగా మీరు నాకు దేవతతో సమానం. ఆ రోజు నాకు సర్జరీ మీరే చేయించారు. పోలీస్ స్టేషన్లో కూడా నా మీద కేసు లేకుండా చేశారు. అదే చాలా ఎక్కువ అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్ద సాయం చేస్తున్నారు. మీది చాలా మంచి మనసండి. మీరు చల్లగా ఉండాలి. మిమ్మల్ని చూస్తే నాకన్నా పెద్దవారిలా ఉన్నారు. పెద్దవార్లానా? నేనా? అయ్యో మేడం, నా ఉద్దేశం అది కాదండి. అంటే ఈ చీరకట్టులో మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆంటీలాగా చాలా గౌరవంగా కనిపిస్తున్నారు. ఆంటీయా? నేనా? వాట్ నాన్సెన్స్! అయ్యో మేడం 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 సారీ మేడం. నా ఉద్దేశం ఏంటంటే, నిజంగా మీకు ఏ అభ్యంతరం లేకపోతే మీ కాళ్ళు పట్టుకొని థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది మేడం. ఏ ఆగు ఆగు, బ్యాక్! అలాంటి పనులు చేయకు, వెళ్ళు. సారీ మేడం. మీరే ఇంత మంచివారంటే మీ సార్ ఇంకెంత మంచివారై ఉంటారు. సార్ని ఒకసారి ఇంటికి తీసుకురండి మేడం. సారా? సార్ ఎవరు? అదే మీ భర్త మేడం. మీ చీరకట్టు చూస్తే మీకు పెళ్ళైనట్టుగానే అనిపిస్తుంది. మీ సార్ని తీసుకొని ఒకసారి మా ఇంటికి వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా మేడం. అవును మేడం, ఖచ్చితంగా తీసుకురండి. ఏంటి మీరంతా ఏదేదో ఊహించుకుంటున్నారు? నాకు పెళ్ళి అవడం ఏంటి? నాకింకా పెళ్ళి అవ్వలేదు. అదేంటి మేడం, మీ నుదుటిన కుంకుమ అది? ఓ ఇదా కాశీ గారు? మా అమ్మమ్మ వాళ్ళది కర్ణాటకలోని మంగళూరు సైడు తుళ్ళనాడు. మా తుళ్ళు సంప్రదాయం ప్రకారం ఆ అమ్మాయిలకి పెళ్లి కాకపోయినా గుడికి వెళ్ళినప్పుడు, పూజలు చేసినప్పుడు ఇలా నుదుటిపైన పాపిడి కింద బొట్టు పెట్టుకుంటారు. అది కేవలం ఒక భక్తి సెంటిమెంటు, అంతే. అంత మాత్రాన్న పెళ్ళైపోయినట్టేం కాదు. నాకేం పెళ్లి కాలేదు. మరి గా రోజు హాస్పిటల్లో మా హస్బెండ్కి ఒంట్లో బాగాలేదన్నారు కదా మేడం? ఓహో, అది మీకు అలా వినిపించిందా? అది హస్బెండ్ కాదు, హర్షద్. మీకు అలా వినపడినట్టుంది. మా హర్షద్కి ఒంట్లో బాగాలేదు అన్నాను. అతను నా కజిన్. అయినా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నాకు పెళ్లి కాలేదని. సారీ మేడం, మీకు పెళ్ళైందేమో అనుకుని మీ వారితో రండి అన్నాను. కాసిగా నోరు మీరా. మేడం గారికి ఇంకా లగ్గమే కాలేదు అంటుంటే మధ్యలోని పెళ్లి ముచ్చటేంద్రా? మేడం, వీడు రేపటి సంధి నుంచి మీ ఆఫీస్కి వస్తాడు. అలాగేనండి. రేపు ఉదయాన్నే నేను ఇక్కడికి వచ్చి తనని ఆఫీస్కి తీసుకెళ్తాను. నేను వెళ్ళొస్తాను. మంచిదండి. నన్నే అంటే ఉంటావా? చెప్తాను.